ఫ్రెండ్స్, భారత్ పైన అడ్డగోలుగా, అడ్డదిడ్డంగా టారిఫ్స్ ఏసిన ట్రంప్‌కి, అమెరికాకి చుక్కలు చూపించబోతోంది చైనా. అయితే నిజానికి ఇప్పుడు చైనా అలాగే అమెరికా మధ్య ఒక, ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతుంది. చైనా యూఎస్ ట్రెజరీ బాండ్స్‌ను డంప్ చేయాలని ఆదేశించింది. డంప్ చేయడం అంటే మీరు వేరే అర్థం తీసుకోకండి. ఏంటంటే అమ్మేయమని ఆదేశాలిచ్చిందనమాట. అయితే అమెరికాకి సంబంధించిన ట్రెజరీ బాండ్స్‌ని కనుక చైనా అమ్మేస్తే ఏం జరుగుతుంది అంటే స్ట్రెయిట్‌గా పాయింట్‌కొచ్చేద్దాం. పాయింట్‌కొచ్చేసేటట్టయితే ఇప్పుడు సాధారణంగా ఒక కంపెనీ ఉంది. ఒక కంపెనీకి సంబంధించిన ఒక షేర్ ఉంది. అంటే కంపెనీ వాళ్ళు షేర్స్ రిలీజ్ చేశారు. ఆ షేర్‌ని మామూలుగా మనలాంటి బయర్స్ కొనుక్కున్నారనుకోండి, అప్పుడు మనం డబ్బులిచ్చి ఆ షేర్‌ని కొనుక్కుంటాం. అప్పుడు షేర్స్ మన దగ్గర ఉంటాయి. డబ్బులనేవి కంపెనీ దగ్గర ఉంటాయి. అవునా? అప్పుడు కంపెనీ రిచ్ అవుతుంది. మనం ఆ కంపెనీ షేర్స్ పెట్టుకున్న వాళ్ళం రేపొద్దున దానికి డిమాండ్ పెరిగితే అవి అమ్మేసామనుకోండి, మనకి క్యాష్ ఒస్తుంది. ఆ షేర్స్ మళ్ళీ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఎవరు కొనకపోతే. అంటే దాని అర్థం ఏంటి? డిమాండ్ తగ్గిపోయినట్టు. ఇప్పుడు అమెరికాకి సంబంధించి అంటే ప్రపంచ దేశాల్లో అమెరికా డాలర్ ఎంతో పవర్‌ఫుల్. అవునా? సో, ఇప్పుడు మనం మామూలుగా ఏ దేశం వెళ్ళినా కూడా డాలర్స్‌ని చాలా ఈజీగా యూజ్ చేస్తూ ఉంటారు. అందుకనే డాలర్, బంగారం 2 ఇంచుమించు ఒకటే వాల్యూ కలిగినవి. సో, ఇప్పుడు డాలర్‌ని పూర్తిగా పతనానికి తీసుకొచ్చేస్తున్నాడు చైనా వాళ్ళు. ఎందుకంటే డాలర్ అంతు చూద్దామని ఫిక్స్ అయిపోయారు. కారణం ఏంటి అంటే ప్రతి దేశంలో కూడా డాలర్ నిల్వలు అలాగే బంగారం నిల్వలు ఉంటాయి. ఓకే. ఎప్పుడైతే ఈ డాలర్ నిల్వలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా దగ్గర సుమారుగా 680 బిలియన్ డాలర్ల యూఎస్ ట్రెజరీ కలిగి ఉంటాయన్నమాట. అంటే అమెరికా డాలర్స్‌కి సంబంధించిన నిల్వలు. ఓకే. దానిలో దాదాపుగా 400-450 బిలియన్ డాలర్లు తీసేద్దామని చూస్తోంది చైనా. అలా తీసేస్తే ఏం జరుగుతుంది అంటే డాలర్ విలువ పడిపోతుంది. ఓకే. ఎందుకలా పడిపోతుంది అనేది గనక చూస్తే, ఇప్పుడు యూఎస్ ఏం చేస్తుంది, అమెరికా ఏం చేస్తుంది, టారిఫ్ అని చెప్పి అన్ని దేశాలతో కూడా ఇష్టం వచ్చినట్టుగా శాంక్షన్స్ ఏసేస్తుంది. అంటే బ్యాన్ చేసేస్తుందనమాట. మీరక్కడ ఆయిల్ కొనుక్కోకూడదు, మీరిక్కడ టీ కొనుక్కోకూడదు. మొన్నటికి మొన్న మన భారత్ పైన రష్యా ఆయిల్ కొనుక్కోకూడదని జెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చింది. నిన్నటికి నిన్న కెనడా వాళ్ళు చైనా దగ్గర నుంచి ఈవీ వెహికల్స్ కొనుగోలు చేయాలనుకుంటే దాన్ని ఆపిచ్చేసింది. సో, ప్రపంచం మొత్తాన్ని కూడా వాళ్ళే ఏదో ఏకచక్రాధిపత్యంతో పాలించాలనుకుంటున్నారు. సో, అలాంటి విషయాల పైన చైనా ఇప్పుడు ఊహించని విధంగా ట్విస్ట్ అయిపోతుంది. అదేం చేస్తుందంటే, ఇప్పుడు చైనాకి సంబంధించిన యాన్‌ని ప్రవేశపెడుతుందనమాట. అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ప్రపంచ దేశాలు ఇప్పుడు డాలర్‌ని చాలా అద్భుతంగా వాడుతున్నారు. డాలర్ కాకుండా ఏ దేశానికి ఆ దేశం కూటమిలా మారిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యా అలాగే భారత్ మధ్య మొన్నటి వరకు చమురు అనే ట్రాన్సాక్షన్స్ జరిగాయి కదా! అయితే మన భారత్ రూపీస్ రష్యాలో ఎక్కువున్నాయి. అలాగే నిల్వలనమాట. అలాగే రష్యాకి సంబంధించిన వాళ్ళ కరెన్సీ మన భారత్‌లో కూడా నిల్వలున్నాయి. ఎందుకు? ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్‌కు పంపించింది. అదేంటి అంటే ఎనర్జీ, రా మెటీరియల్స్ వంటివి వాటిల్లో అంటే ట్రేడ్ డీల్స్ జరుగుతాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ అలాగే ఇండియా మధ్య ట్రేడ్ డీల్ జరిగింది. సాధారణంగా అయితే వాళ్ళు డాలర్స్ వాడతారు. కానీ ఇప్పుడు యూరోపియన్ నేషన్స్ ఏమనుకుంటున్నాయంటే యూరోని వాడదాం. అంటే వాళ్ళ కరెన్సీని వాడదాం అనుకుంటున్నారు. తద్వారా ఏమవుతుంది యూరోకి వాల్యూ పెరుగుతుంది. మార్కెట్‌లో యూరో విలువ పెరుగుతుంది. డాలర్ విలువ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పటికే బ్రిక్స్ దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నాయి. షీ జిన్‌పింగ్ అయితే ఇటీవల ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా మారుతుంది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. చైనా తలుచుకుంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే వాళ్ళదొక సూపర్ పవర్ అన్నమాట. సో, ఈ రకంగా డీడాలరైజేషన్ దిశగా చైనా కదులుతోంది. చైనా కదులుతుంది అంటే రష్యా తోడుగా వస్తుంది. ఎందుకంటే రష్యాకి, అమెరికాకి పడదు కాబట్టి. సో, ఈ పరంగా రష్యా, చైనా కలిసింది అంటే మన భారత్ కూడా కలిసిందనుకోండి. ఇక ఈ భారత్, అమెరికా ట్రేడ్ డీల్ అనేది అసలు జుజుబి. నెక్స్ట్ లెవెల్‌లోకెళ్ళిపోతాం బ్రిక్స్ దేశాలు. సో, ఇదనమాట విషయం. సో, సెల్ ఆఫ్ అనేది జరిగితే
యూఎస్ బారోయింగ్స్ అనేవి పెరిగిపోతాయి. ఆఖరికి అమెరికాలో ఒక ఫ్లైఓవర్ కట్టడానికి కూడా ప్రాజెక్ట్‌కి డబ్బులుండవు. ఉండవంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.